మెరైన్ డ్రైవ్ చూడడానికి వచ్చాము మేము. ఇప్పుడు టైము 11:20 అయింది. మెరైన్ డ్రైవ్ ఫస్ట్ ఇవి చూపిస్తున్నాం. మెరైన్ డ్రైవ్ అంటే మహారాష్ట్రలో ముంబైలో సముద్ర ఒడ్డున ప్రజలు కూర్చోవడానికి ఇలా ఉంటుంది. పక్కన రోడ్డు ఉంటుంది, అప్పుడు ఆపోజిట్ రోడ్లు 2 రోడ్లు ఉంటాయి, అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి. ఆ రోడ్డు పక్కనే వాంకడే స్టేడియం ఉంది, దాని పక్కనే 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ. 5 స్టార్ హోటల్, అన్ని 5 స్టార్ హోటల్స్. అటు వెళ్తే గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది. చాలామంది ప్రజలు డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడానికి, లేదంటే ఫ్యామిలీలు చిన్నపిల్లల్ని తీసుకొని టైం పాస్ చేయడానికి వస్తారు. చాలామంది సెలబ్రిటీలు వాకింగ్ చేయడానికి వస్తారు. సముద్రం మధ్యలో ఓడంది, అది నాకు కనిపిస్తున్నాయి. ఓడ అది లైటింగ్, సపరేట్ లైట్లు కనిపిస్తున్నాయి కదా. ఇది ఓడ ఇక్కడ సముద్రం మధ్యలో ఉంది. ఇవన్నీ సముద్రం ఒడ్డునవి, వేరే ఏరియా అది ముంబైలో. ఆ రస్తా నుంచి మేము వచ్చాము, కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు పున్నమి కాదు, పున్నమి ఏంటి, ఇంకా సముద్రం నీట్గా కనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది. ప్రజలు చాలామంది వస్తారు ఇక్కడ చూడడానికి, చాలా బాగుంటుంది. కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది అంతే, సముద్రం నీళ్ళు అలలు ఒడ్డుకు వచ్చే టైంలో. అంతేగాని మిగతా టైం అంతా చాలా బాగుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. 12 గంటలకు లోకల్ పోలీసులు వచ్చేసి అందరినీ వెళ్ళిపోమని చెప్తారు. టైం అయిపోయింది, వెళ్ళండి, ఉండొద్దు అని చెప్పి పంపించేస్తారు. ఈ మెరైన్ డ్రైవ్ అక్కడి నుండి చాలా దూరం ఉంటుంది, చాలా అంటే చాలా దూరం. నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ చూడొచ్చు, లేదంటే ఇట్లా ప్రజలు ఎలా అయితే కూర్చొని కూడా సముద్రాన్ని ఆస్వాదించవచ్చు. बबल उड़ा के उसको फाड़ना भी है. చూడండి వ్యూ చూపించడానికి. ఇంకా సండే అయితే ఈ రోడ్లో బుగాటి, లంబోర్గిని, ఫెరారీ, లగ్జరీ కార్లు పేర్లు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మేము ఇక్కడ ఒక చోట యూటర్న్ తీసుకునేప్పుడు కూడా లంబోర్గిని చూసాము. ఎందుకో సండే అయితే ఈ రోడ్లో ఎక్కువ కనిపిస్తాయి. టైం పాస్ చేయడానికి ఇలా ఆ బేల్పూరి, చెన్న అంటున్నాడు, అవన్నీ ఇస్తారు. కార్ పార్కింగ్ అక్కడ చేసాం మేము. కొందరు అయితే పడుకున్నారు, ఇంకా తినేసి వచ్చి పడుకున్నారు. 12 గంటలప్పుడు ఎలా
అలాగ పోలీసులు లేపుతారు వాళ్ళని, వెళ్ళండి వెళ్ళండి అని. మసాజ్ అంటున్నాడు, మసాజ్ చేపిస్తామని. అదేదో తేడా కొడుతుంది. అది కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పానీ అని చెప్తున్నాను అంటే మీరు బై మిస్టేక్ వాటర్ మర్చిపోయినా వాటర్ బాటిల్ ఉంటాయి, స్నాక్స్ లాగా కూడా దొరుకుతాయి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో రావచ్చు, చాలా టైం స్పెండ్ చేయవచ్చు, చాలా బాగుంటుంది ఇంకా.